మన దేశంలో ఎన్నికలంటే పండగ. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవది. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అందుకే జనరల్ ఎలక్షన్స్ వచ్చాయంటే పండగ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఎన్నికల కోసం చేసే హడావుడి మామూలుగా ఉండదు. ప్రతిరోజు ప్రచారాలు, వాటికి హాజరయ్యేందుకు జనాలు చూపించే ఆసక్తి, వాళ్ళ కోసం నేతలు చేసే ఖర్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఇంత సందడి కనిపిస్తోంది. మరి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఇంతటి సందడి కనిపించిందా? అప్పుడు ఎన్నికలు ఎలా జరిగాయి? టెక్నాలజీ, సరైన ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో ఎన్నికలను ఎలా నిర్వహించారు లాంటి అనేక విషయాలను ఈ స్టోరీలో చూద్దాం. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం 5 ఏళ్లు పట్టింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనేక చర్చలు, సమావేశాల అనంతరం ఎన్నికలకు తెరలేపారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. చాలా వేగంగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఫలితాలు కూడా శరవేగంగా వచ్చేస్తున్నాయి. కానీ 1952లో సరైన యంత్రాంగం లేదు, అత్యాధునిక టెక్నాలజీ లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే రోజుల తరబడి వెళ్లాల్సి వచ్చేది. అందుకే అప్పుడు ఎన్నికల ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం 545 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం నుంచి ఒక్కరిని మాత్రమే ఎన్నుకుంటున్నాం. కానీ 1952లో 489 పార్లమెంటు స్థానాలు ఉండేవి. అందులో 314 స్థానాల నుంచి ఒకరిని, 172 స్థానాల నుంచి ఇద్దరిని, 3 సీట్లలో ముగ్గురిని ఎన్నుకునేలా చట్టం చేశారు. అప్పుడు మొత్తం 53 రాజకీయ పార్టీలు ఉండేవి. అందులో 14 జాతీయ పార్టీలు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఎన్ని పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు? ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభా ఉండగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1952లో 37 కోట్లకు పైగా జనాభా ఉండేది. వాళ్లలో 17 కోట్ల మందికి పైగా ఓటర్లు నమోదయ్యారు. ఖచ్చితంగా చెప్పాలంటే 17,32,12,343 మంది ఓటర్లు ఉండేవారు. 21 ఏళ్లు పైబడిన వారిని, ఒకే చోట 6 నెలలకు మించి నివాసం ఉంటున్న వారిని ఓటర్లుగా గుర్తించారు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు ఈ ఎన్నిక సాగింది. అంటే దాదాపు 4 నెలల సమయం. అప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు 2,24,000 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో 56,000 మంది అధికారులు పాల్గొన్నారు. (1952) నాటికి మన దేశంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్లకు ఎన్నికల గురించి ఎలా అవగాహన కల్పించారు? 1952లో లేటెస్ట్ టెక్నాలజీ లేదు. పైగా అప్పుడు నిరక్షరాస్యులు ఎక్కువ. వాళ్లకు ఓటేయడం పూర్తిగా కొత్త. వాళ్లకు ఎన్నికల ఆవశ్యకతను, ఓటు ప్రాధాన్యతను తెలియజేసేందుకు చాలా సమయం పట్టేది. వీధి నాటకాలు, హరికథలు, బుర్రకథల ద్వారా వాళ్లకు ఎన్నికలు, ఓట్ల గురించి తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం గుర్తులపైన ఓటేయడానికి కారణం నాటి నిరక్షరాస్యులే. వాళ్లకు చదువు రాదు, అభ్యర్థి పేరు కూడా చదవలేరు. అందుకే అభ్యర్థులకు గుర్తులు ఇచ్చి వాటి ఆధారంగా ఓటు వేయాలని చెప్పారు. 1952లో బ్యాలెట్ పేపర్లు ఎలా ఉండేవి? ఎంతమంది అభ్యర్థులు బరిలోకి దిగారు? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కానీ అప్పుడు ఎన్నికలంటే ఎవరికీ తెలియదు. వాటిలో పోటీ చేయాలన్న ఆసక్తి కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ నాడు కొంతమంది స్వాతంత్రోద్యమకారులు యాక్టివ్గా ఉండేవారు. వాళ్లే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేసేవారు. అభ్యర్థులు తక్కువగా ఉండేవారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో బ్యాలెట్ పేపర్ కేటాయించేవారు. వేరువేరు బ్యాలెట్ పెట్టెలను పెట్టేవారు. ఓటర్లు ఎవరికి ఓటు వేయాలంటే వాళ్ళ బూత్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్ను ఆ డబ్బాలో వేసేవాళ్ళు. స్వస్తిక్ గుర్తు కూడా ఉండేది కాదు. కానీ ఓటు వేసిన వారందరికీ వేలిపై సిరా చుక్క పెట్టేవారు. మహిళలకు అప్పట్లోనే ప్రత్యేక బౌలింగ్ బూతులను ఏర్పాటు చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం 53 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 1874 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 1952లో ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఏం చేశారు? 1952లో ఓటు వేసేందుకు కొన్ని గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా ఎడ్లబండ్లు కట్టుకొని పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ప్రజలు ముందు రోజే అక్కడికి చేరుకున్నారు. అక్కడే రాత్రంతా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ గడిపారు. మరుసటి రోజు ఓటు వేశాక తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరికి ఓటు వేయాలో తేల్చేందుకు ఆ అభ్యర్థులకు, యువ ప్రతినిధులకు మధ్య కుస్తీ పోటీలు పెట్టారు. వాటిలో గెలిచిన వాళ్ళకే ఓటేశారు.
1952లో ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు. మరి ప్రచారం ఎలా సాగింది? ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. పార్టీలు, నేతలు తమ ప్రసంగాలను ఎప్పటికప్పుడు లైవ్లో ప్రసారాలు చేస్తున్నారు. అభ్యర్థుల మంచి చెడులను మీడియా ప్రజల చెంతకు చేరుస్తుంది. కానీ అప్పుడు ఇలాంటివేవీ లేవు. అసలు అభ్యర్థి ఎవరో కూడా ఓటర్లకు తెలిసేది కాదు. వాళ్ళ మొహాలు కూడా తెలియదు. అయితే అభ్యర్థుల తరపున కొంతమంది యువతీ యువకులు గ్రామాల్లో తిరిగేవారు. బొగ్గుతో గోడలపై వాళ్ళ గురించి రాసేవాళ్ళు. ఎప్పుడైనా పెద్ద ఊళ్ళలో బహిరంగ సభలు లాంటివి పెట్టేవారు. వాటికి హాజరయ్యేందుకు ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్ళేవారు. వాళ్ళు చెప్పింది విని రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేవారు. ఇప్పుడంటే ఈవీఎంలు వాడుతున్నాం కాబట్టి వింతలేవి కనిపించట్లేదు. కానీ బ్యాలెట్ బాక్సులు వాడేటప్పుడు అనేక సంఘటనలు చోటు చేసుకునేవి. 1952 ఎన్నికల సమయంలో కూడా అలాంటివి జరిగాయి. అవేంటో చూడండి. కొన్నేళ్ల క్రితం వరకు బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరిగేవి. అయితే వాటి వల్ల కౌంటింగ్ ఆలస్యం కావడం, ఇతరత్ర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో వాటికి స్వస్తి చెప్పి ఈవీఎంలను తెరపైకి తెచ్చారు. బ్యాలెట్ బాక్సులు వాడేటప్పుడు కొంతమంది బ్యాలెట్ పేపర్తో పాటు తమ డిమాండ్ల చిట్టీలను కూడా అందులో వేసేవారు. 1952లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది స్వాతంత్రోద్యమ కాలం కాబట్టి ఆ స్ఫూర్తి కంటిన్యూ అయ్యింది. బ్యాలెట్ బాక్సులను తెరిచినప్పుడు అందులో ఉత్తరాలు, విన్నపాలు కనిపించాయి. కొంతమంది స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి డబ్బులు కూడా సమర్పించుకున్నారట. ఇంతకు మన దేశంలో ఓటు వేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? స్వతంత్ర భారతదేశంలో మొదటి ఓటు వేసిన వ్యక్తి శ్యామ్ చరణ్ నేగి. హిమాచల్ ప్రదేశ్లోని కన్నౌర్ జిల్లా కల్ప ఈయన సొంతూరు. 1951 అక్టోబర్ 25న ఈయన తొలిసారి ఓటు వేశారు. 106 ఏళ్ల పాటు జీవించిన నేగి 2022 నవంబర్ 5న మరణించారు. పంతొమ్మిది 1952 ఎన్నికల్లో ఎంత పోలింగ్ నమోదైంది, ఎవరు గెలిచారు? ఇంతకు ముందే చెప్పుకున్నట్లు అప్పుడు 36 కోట్ల జనాభా ఉంటే 17 కోట్లకు పైగా ఓటర్లుగా నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో 45.7% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిరక్షరాస్యత, ఎన్నికలపై అవగాహన లేకపోవడం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, మూఢనమ్మకాలు లాంటివి తక్కువ ఓటింగ్ నమోదవడానికి కారణం. ఆ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 364 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని క్రోడీకరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నార్త్ సెంట్రల్ ముంబై స్థానం నుంచి బరిలోకి దిగిన అంబేద్కర్ 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. చూశారుగా మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని వింతలు చోటు చేసుకున్నాయో. అయితే నాడు నేతలపై గౌరవభావం ఉండేది. నేతలు కూడా పరస్పరం గౌరవించుకునేవారు, హుందాగా నడుచుకునేవారు. కానీ ఇప్పుడు నేతలపై గౌరవం లేకుండా పోయింది. నోరు తెరిస్తే బూతులు, విమర్శలు. అందుకే పాలకులపై రోజురోజుకు గౌరవం తగ్గిపోతుంది. ఎన్నికల పట్ల విశ్వాసం లేకుండా పోతుంది. అందుకే ఈ కాలంలో కూడా ఓటింగ్ శాతం తక్కువ నమోదవడానికి కారణం.